ఏపీపై మోంతా తుఫాను ప్రభావం భారీగానే పడింది. ఏపీ తీర ప్రాంతంలో మోంతా మోత మోగించింది. తీర ప్రాంత మండలాలు, గ్రామాల్లో మోంతా భీభత్సం సృష్టించింది. రహదారులపై చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా చెట్లు విరిగిపడ్డాయి. తీర ప్రాంతాల్లో ఇంకా తుఫాను ఎఫెక్ట్ కొనసాగుతోంది. సాయంత్రం వరకు తీర ప్రాంతాలలో తుఫాను ప్రభావం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. రాగల 24 గంటల్లో ఏపీ, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఈదురుగాలులు, భారీ వర్షాలతో మోంతా తుఫాను ముంచేస్తుంది. 22 జిల్లాల్లోని 403 మండలాలపై తుఫాను ప్రభావం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇక అధిక వేగంతో ఈదురుగాలులు వేయడంతో ఉమ్మడి తూర్పుగోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలలో వందల చెట్లు నేలకూలాయి. తూర్పుగోదావరి జిల్లా మాకనపాలెంలో తాటి చెట్టు విరిగిపడి ఒక మహిళ మృతి చెందారు. ఇక ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని ఎర్రజర్ల వెంగముక్కలపాలెం వాగులో కారు కొట్టుకుపోయింది. మీ గొడుగు ఏపీ వ్యాప్తంగా మోంతా తుఫాను ఎఫెక్ట్ భారీగానే పడింది. పలు చోట్ల స్తంభాలు అలాగే చెట్లు నేలకూలాయి. మరోవైపు వరి పంట మొత్తం వర్ష ధాటికి మునిగిపోయాయి. ఇక ఓవరాల్గా మోంతా తుఫాను ఎఫెక్ట్ ఎలా ఉంది, ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది, దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తాడేపల్లి నుంచి మా ప్రతినిధి రవీంద్ర లైన్లో ఉన్నారు. రవీంద్ర, మహేశ్వరి గడిచిన 2-3 రోజులుగా పూర్తి స్థాయిలో తీవ్ర తుఫాన్గా మారినటువంటి మోంతా రాష్ట్ర ప్రజలందరం కూడా భయాందోళనకు గురి చేసింది. అయితే రాత్రి 11 గంటల సమయంలో నరసాపురం సమీపంలో తీరం దాటినప్పుడు కూడా ప్రస్తుతం తుఫాన్గా కొనసాగుతూనే ఉంది. మధ్యాహ్నం వరకు తుఫాన్గా కొనసాగిన తర్వాత మధ్యాహ్నం తర్వాత వాయుగుండంగా మారుతుంది. ఆ రాత్రి తర్వాత నుంచి మరింతగా బలహీనపడే అవకాశం కనిపిస్తుంది. అయితే రాత్రి వరకు కూడా పెద్ద సంఖ్యలో భారీగా వర్షాలు ఈ రోజంతా కురిసే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా అనకాపల్లి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఈ వర్షాలు తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అట్లాగే కృష్ణా జిల్లాలో కూడా ఈ పరిస్థితి అయితే ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్నటి వరకు చాలా తక్కువగా ఇక్కడ వర్షపాతం నమోదైంది. కానీ ఈదురుగాలు మాత్రం చాలా భారీగా వీచిన నేపథ్యంలో ఈ జిల్లాల్లో పెద్ద ఎత్తున చెట్లు కూలిపోయినటువంటి పరిస్థితి. అట్లాగే కరెంటు స్తంభాలు కూడా నేలవాలిపోయినటువంటి పరిస్థితి. అయితే కేవలం ఈదురుగాల వల్ల మాత్రమే నష్టం జరిగింది. అది కూడా తుఫాను తీరం దాటే సమయంలో దాదాపు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేసినప్పుడు కూడా కానీ అదృష్టవశాత్తు కేవలం 82 సెంటీమీటర్ల అధికంగా ఈదురుగాలు మాత్రమే వీచాయి. దానివల్ల వందలాది చెట్లు కూలాయి. అదే కనుక 100 కిలోమీటర్ల వేగంతో కనుక గాలులు వీస్తే ఆ ప్రభావం చాలా తీవ్రంగా ఉండేది. నష్ట తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉండే పరిస్థితి ఉండేది. కానీ ఆ పరిస్థితి లేకపోవడంతో నిజంగా అదృష్టంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ రోజు కూడా భారీగా వర్షాలు నమోదవుతూ ఉన్నటువంటి పరిస్థితి. అత్యధికంగా ఆ కావలిలో 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లాలోని కావలి, తర్వాత ప్రకాశం జిల్లాలో కూడా సింగరాయకొండ ప్రాంతంలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాతో పాటు ప్రకాశం జిల్లాలో కూడా నష్టం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు అంతా కూడా ఈరోజు మార్నింగ్ నుంచి కూడా రాకపోకలు చాలా చోట్ల స్తంభించిపోయినటువంటి పరిస్థితి. వాగులు, వంకలు ఎక్కడెక్కడ పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రతి చోట కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. హైవే మీద గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి చెల్లూరుపేట సమీపంలో కూడా హైవే మీదకి వాటర్ వచ్చిన నేపథ్యంలో రాకపోకలు స్తంభించిపోయినటువంటి పరిస్థితి. అట్లాగే ఒంగోలు నుంచి శ్రీశైలం వెళ్ళేటువంటి మార్గంలో కూడా పొదిలి సమీపంలో భారీగా వాగునీరు రోడ్డు మీదకి వచ్చిన నేపథ్యంలో శ్రీశైలం వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా బాపట్ల జిల్లాలో కానీ చూస్తే నిజాంపట్నం తదితర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో, కొల్లూరులో కానీ ఆ ప్రాంతంలో భారీగా వర్షం కురిసిన నేపథ్యంలో అక్కడ పంట పొలాలకు తీవ్రమైన ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వరి, తమలపాకు తోటలు చాలా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి. ఆ పక్కనే ఉన్నటువంటి నిజాంపట్నం మండలంలో అయితే ఇంకా మత్స్యకారులు వేటకు వెళ్లే పరిస్థితి లేదు. దాదాపు మరొక 2-3 రోజుల పాటు సముద్రంలో అల్లకొల్లంగా ఉంటుంది కాబట్టి వేటకు వెళ్ళడానికి వీల్లేదని ఇప్పటికే అధికారులు కూడా ఒక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మత్స్యకారులంతా కూడా ప్రస్తుతం ఒడ్డుకు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వేట పూర్తిగా నిలిచిపోయింది. పక్కన ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో అయితే ఈరోజు
మార్నింగ్ నుంచి కూడా ఇంకా కరెంటు ఎక్కడ కూడా పునరుద్ధరణ కాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకా ఈదురుగాలు భారీగా వీస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో చాలా చోట్ల ఇంకా చెట్లు కోలుతున్నాయి. అట్లాగే కరెంటు స్తంభాలు కూడా నేలవాలుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు నిన్న సాయంత్రం నుంచి కోల్పోయినటువంటి చెట్లను కానీ స్తంభాలను వాటిని మళ్ళీ పునరుద్ధరించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. రోడ్డుకి అడ్డంగా పడినటువంటి చెట్లను నరికి రోడ్ల మీద రాకపోకలు మళ్ళీ తిరిగి కొనసాగించే విధంగా చర్యలు చేపట్టినప్పుడు కూడా స్తంభాలను మాత్రం నిలిపేదానికి చాలా ఆలస్యం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం వరకు కరెంటు వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. కోస్తాంధ్ర జిల్లాల్లో ఇప్పుడు కూడా ఈరోజు మధ్యాహ్నం వరకు కరెంటు వచ్చే పరిస్థితి అయితే కనపట్లేదు. ఈరోజు రాత్రి వరకు ఇంకా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖతో పాటు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మహేశ్వరయ్య. రైట్, థ్యాంక్ యూ రవీందర్. శ్రీశైలంలో తుఫాను ప్రభావం బాగానే కనిపించింది. పాతాళగంగా మెట్ల మార్గంలో కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంతో 3 షాపులు ధ్వంసమయ్యాయి. భక్తులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. శ్రీశైలం 24 గంటలు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. కొండచర్యలు విరిగి పడుతుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. నంద్యాల జిల్లాపై మోంథా తుపాను ప్రభావం ఎక్కువగా చూపిస్తోంది. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లోని పాములపాడు, కొత్తపల్లి, వెలుగోడు మండలాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా భవనాసి వాగు, వక్కిలేరు వాగు ఉప్పొంగుతున్నాయి. దీంతో 22 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జల దిగ్బంధంలో ఆత్మకూరు పట్టణం చిక్కుకుంది. ఏ క్షణం ఏం జరుగుతుందో అని ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. మోంతా తుఫానుతో నంద్యాల జిల్లాలోని పాములపాడు, కొత్తపల్లి, వెలుగోడు మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షంతో ఆత్మకూరుతో పాటు పలు మండలాలు ముంపునకు గురయ్యాయి. నల్లమలలో కురుస్తున్న భారీ వర్షానికి భవవాసి వాగుకు వరద నీరు చేరడంతో వక్కిలేరు, గుండ్లవాగులు పొంగి పొర్లుతోన్నాయి. భవనాసి వాగు పొంగడంతో సుమారు 22 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సుమారు 8 గ్రామాలకు ప్రజా రవాణా సంబంధాలు తెగిపోయాయి. లోతట్టు కాలనీలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మోంతా తుఫాను ఎఫెక్ట్ శ్రీశైలం అలాగే నల్గొండ జిల్లాల వైపు కూడా నంద్యాల వైపు దూసుకొస్తుంది. అక్కడ కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. శ్రీశైలంలో కొండచర్యలు విరిగిపడడం వల్ల కూడా అక్కడ స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అక్కడ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్. మహేశ్వరి, పూర్తి స్థాయిలో నంద్యాల జిల్లాలో తుఫాన్ ప్రభావం అనేది ఎక్కువగా చూపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. శ్రీశైలం మండలంలో 2 ప్రాంతాల్లో, ఒకటి పాతాళగంగా మెట్ల మార్గం దగ్గర కొండ చర్యలు ఇరిగిపడ్డాయి. మరొక ప్రాంతంలో శ్రీశైల డ్యామ్ దగ్గర కూడా కొండ చర్యలు ఇరిగిపడిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో 2 ప్రాంతాల్లో కొండ చర్యలు ఇరిగిపడడంతో స్థానిక ప్రజలైతే భయభ్రాంతులకు గురవుతున్నారు. మరొక పక్క రాత్రి నుండి కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలంలోని కాలనీలంతా మోకాళ్ళ లోతులకి నీటి వచ్చి చేరడంతో స్థానిక ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక లింగాలగట్ట దగ్గర ప్రాంతంలో మత్స్యకారులకు సంబంధించిన ఇల్లు, రేకు షెడ్లు కూడా కొట్టుకో ఈ గాలి వాహన వర్షాలకు కొట్టుకుపోయిన పరిస్థితి కనపడుతుంది. శ్రీశైలం డ్యామ్ దగ్గర కొండ చర్యలు విరిగిపడడంతో వాహనాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లిన పరిస్థితి కనపడుతుంది. ఇక ఆత్మకూరు డివిజన్ లో చూసుకున్నట్లయితే చాలా ప్రాంతాల్లో పూర్తిగా జలమయమైన పరిస్థితి కనపడుతుంది. ఆత్మకూరు పట్టణంలో కావచ్చు, వెలుగోడు కావచ్చు, బండి ఆత్మకూరు ప్రాంతాల్లో కూడా
పూర్తి స్థాయిలో యొక్క ఇళ్లలోకి నీరు వచ్చి చేరిన పరిస్థితి. ఇక బాగులు బంకులు అయితే పొంగి పొర్లుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇక ఆత్మకూరు మార్కెట్ యార్డ్ లో కూడా ఈ యొక్క వరద నీరు వచ్చి చేరడంతో సుమారుగా 400 ప్యాకెట్ల దాకా యొక్క మొక్కజొన్న తడిచి ముద్దైన పరిస్థితి. రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. మొత్తం మీద ఈ యొక్క శ్రీశైలము ఇటు ఆత్మకూరు డివిజన్ లో పూర్తి స్థాయిలో యొక్క వర్షాలు ముంచెత్తినాయి. పూర్తి స్థాయిలో యొక్క పంట పొలాల్లో కూడా నీరు వచ్చి చేరిన పరిస్థితి. ఈ యొక్క కాలనీలో కూడా అదే పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ యొక్క లింగాలగట్టు దగ్గర ఉన్న మత్స్యకారులు అయితే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ సామాన్య ప్రజలతో పాటు రైతులు కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే నంద్యాల జిల్లాలో కనపడుతుంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ లోకేష్.